పారిశ్రామికవేత్తలు ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయపెట్టింది అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారని చెప్పాడు గాని మళ్ళా వస్తుందా లేకపోతే రాదా అని చెప్పేసి దాని డిస్కషన్ కంటే వాళ్ళు చేసిన అరాచకాన్ని ఇంకా వాళ్ళు తేరుకోలేకపోయారు. మాకు టైం ఇవ్వండి, 6 నెలలే కదా మీరు వచ్చి, మేము కూడా కొద్దిగా ఆలోచించుకుంటామనే పరిస్థితుల్లో ఉన్నారు. ఏ విధంగా టెర్రర్ చేశారో ప్రజలు జాగరూకతతో వ్యవహరించండి. గతంలో ఇకనైనా కూడా పొరపాటున కూడా మళ్ళా మీరు జగన్మోహన్ రెడ్డిని గాని వాళ్ళ మంత్రులు గాని వాళ్ళ ఎమ్మెల్యేలు గాని ఎవరిని కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా టాలరేట్ చేయొద్దని వాళ్ళ భయాన్ని ఎక్స్ప్రెస్ చేశారు అని ప్రజలకు తెలియజేశాడు తప్ప మేమెక్కడ మా పరిపాలన బాగాలేకపోతే వాళ్ళు వస్తారు లేకపోతే ఆ అంశం గురించి ఆయన పోరా. ఇవాళ ఎప్పుడైనా కూడా అండి మనం ఒక డాక్టర్ దగ్గరికి పోతే ఏమంటాడు ఆయన, గతంలో నీ పేషెంట్ హిస్టరీ ఏందంటాడు, హిస్టరీ షీట్ అడుగుతాడు. అట్లానే మన ఆంధ్రప్రదేశ్ హిస్టరీ ఏమైంది, ఇవాళ క్రిమినల్ హిస్టరీ పోయింది. ఇవాళ ఇవాళ మన తాజా ఉదంతం కేవీ రావు గారు 3600 కోట్లతో సీపోర్ట్ పెట్టుబడి పెట్టి ఆయన అనేక రకమంది ఉద్యోగాలు కల్పిస్తే అది ఎవరికి తెలియదు మనకి ఎప్పటిదాకా. అయితే రాజకీయ సర్కిల్లో పెద్దల్లో అందరికీ తెలిసింది జగన్మోహన్ రెడ్డి అనేవాడు సుబ్బారెడ్డి కొడుకు విక్రాంత్ రెడ్డి ద్వారా విజయసాయి రెడ్డి వీళ్ళందరూ పిలిపించి బంధించి గన్ రివాల్వర్ కణతకి గురిపెట్టి 3600 కోట్ల మీద 500 కోట్లు కొట్టేశారు. అలానే కాకినాడ సెస్పోర్ట్ లో సంబంధించింది కూడా అదే విధంగా దోచుకున్నారు ఆయన్ని. కానీ ఆయన ఎక్కడా బయటపడలా. ఆయన కాంగ్రెస్ నాయకుడు కేవీపీ రామచంద్రరావుకు అత్యంత సన్నిహితుడు. రామచంద్రరావు మనం ఈ మధ్య కేవీపీ గారు మాట్లాడతా, కేవీ రావు గారు ఎంత పెద్ద మనిషి అంటే ఈ సంఘటన జరిగిందని చెప్పి నేను కూడా విన్నాను, బట్ నా దగ్గర కూడా వెలిబుచ్చలేదు ఆయన అంత పెద్ద మనిషి అన్నట్టుగా. మరి వ్యంగ్యంగా అన్నాడా, అప్పుడు జగన్మోహన్ రెడ్డి తీరు అలా ఉంది అన్నాడో నాకైతే అర్థం కాదు. ఈ సందర్భంగా లోకేష్ గారు పెట్టుబడుల కోసం విపరీతమైనటువంటి శ్రమ పడతా ఉన్నాడు. వాళ్ళందరికీ ఖచ్చితమైనటువంటి వీరు రామకృష్ణ గారు చెప్పేది, రేపు కోటేశ్వరరావు గారు చెప్పబోయేది ఏంటంటే పారిశ్రామికవేత్తలు భయపడే అవకాశం ఉంది కాబట్టి మీరు ఆ విధంగా మాట్లాడకూడదు అనేది వీళ్ళ కోణం ఒకటి ఆలోచిస్తా ఉన్నారు, లోకేష్ గారి కోణం ఇంకోటి ఆలోచిస్తా ఉన్నారు. ఇప్పుడు ఇవాళ ఒక చోట శాసనసభ్యుడు ఒక ఎన్నికల్లోకి వస్తే గతంలో ఈ ఎమ్మెల్యే ఈ మంత్రి ఈ విధంగా అవినీతికి పాల్పడ్డాడు, అతన్ని మీరు దయచేసి ఎన్నుకోవద్దు అని అతను తప్పప్పులు చెబుతాం. ఇవాళ పారిశ్రామికవేత్తలు కూడా అదే చెప్తా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనేవాడు లూలు కంపెనీని మొదలుకొని అమెజాన్ ని మొదలుకొని డేటాబేస్ సెంటర్ మొదలుకొని చిత్తూరు అమరాన్ ఫ్యాక్టరీ దగ్గర మొదలుకొని అనేక రకమైనటువంటి కియా గురించి జాకీ పరిశ్రమ అండర్ వేర్లది అది కూడా పోయింది. అన్ని ఇంకా చెప్పుకుంటా పోతే చాలా ఉంది సార్. అది అన్నిటినీ కూడా తరిమేశాడు. అన్నిట్లో పార్ట్నర్షిప్ అడిగారు, ఈయమన్న వాళ్ళందరూ కూడా వెళ్లిపోయారు. అంతెందుకంటే భారతీయ సిమెంట్ కోసం జువారీ సిమెంట్ మూసేయించాడు అతను. ఇలాంటి కోకొల్లలు చెప్పగలుగుతాం ఖచ్చితంగా. ఇవాళ జువారీ సిమెంట్ వాడిని వచ్చి నువ్వు ఎక్కడ పెడతావా అంటే జరిగింది చాలయ్యారు. అమూల్ పాల కోసం రాజకీయంగా ప్రజలు ఆలోచించేది వేరు, మనం ఆలోచించేది వేరు, పారిశ్రామికవేత్తలు ఆలోచించేది వేరు. పారిశ్రామికవేత్తలు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు. మనం ఎంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, చాలా సమర్థవంతంగా మరి 14 బాగానే అడ్మినిస్ట్రేషన్ చేశాడు. దెబ్బెక్కడ కొట్టింది, బీ ఫ్రాంక్లీ చెప్పాలంటే సరే అతను రాజకీయ బేహారి ఇటు మారాడు అనేది పక్కన పెడితే ప్రశాంత్ కిషోర్ అనేవాడు వచ్చేసి రాష్ట్రాన్ని ముక్కలు కొట్టి కులాల మాదిరి చేశాడు. నాకు తర్వాత విషయం నాకు వ్యక్తిగత తర్వాత అతను డబ్బులు తీసుకొని చెప్పేవాడు చిలక దోషాలాగానే. సరే అతను కొంత నాలెడ్జ్ ఉంటే ఉండొచ్చు దాంట్లో. అతను వచ్చిన తర్వాత రాష్ట్రం అనేది కులాల వారీగా విడిపోయింది. గతంలో కులాల వారీగా ఉన్నప్పటికీ కూడా అతను చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా ఎక్కడ సెంటిమెంట్ గా దెబ్బ కొడితే జగన్మోహన్ రెడ్డి రాగలుగుతాడు అనేది నూరిపోసి అవన్నీ చెప్పి ఒక పద్ధతి ప్రకారం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ నాకు ఫెయిల్ అయ్యేల సంఘటనల గతంలో ఎప్పుడూ లేవు. ఇవాళ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటి పోలవరం అని కానివ్వండి, అమరావతి అని కానివ్వండి, ప్రాజెక్టుల కోసం అనివ్వండి కానీ ఇవాళ మంత్రివర్గం మొత్తం కూడా కష్టపడతా ఉంది. అయితే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, పవన్ కళ్యాణ్ గారు అంత స్పీడుని ఇవాళ ఈ మంత్రులు అందుకోలేకపోతా ఉన్నారు. నిన్న చూసాం ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఏంటంటే మాకంటే తెలివిగల్లోళ్ళు లేరనే భ్రమంలో ఉన్నారు. అసలు రాజకీయ నాయకులు అందరూ అవినీతి పరులు, వాళ్ళలో నిజాయితీ ఉండదన్నట్టు